హాయ్ నమస్తే వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. సంక్రాంతి వచ్చిందంటే కంపల్సరీ మనకి పిండి వంటలు ఉండాల్సిందే. మరి ప్రతి సంక్రాంతికి సున్నుండలు చేస్తాం. ఈసారి అయితే మీరు ఈజీగా అయిపోయే తక్కుడు లడ్డు కూడా చేసుకోండి. తక్కుడు లడ్డు అంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటున్నారేమో. ఇంత ఈజీగా మనం తక్కుడు లడ్డు అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో చేసుకోవచ్చా అనిపించేలా ఉంటుంది మనం చేసే ప్రాసెస్. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. తొక్కుడు లడ్డు తయారు చేసుకోవడానికి 1 కప్పు శనగపిండి తీసుకోండి. శనగపిండి ఉండలు లేకుండా జల్లించి ఉంచుకోవాలి. ఇక్కడ మనం పర్ఫెక్ట్గా మెజర్మెంట్ వాడితే పర్ఫెక్ట్ తక్కుడు లడ్డు అనేది వస్తుంది. అలాగే 1/4 కప్పు నెయ్యి. మేమైతే నెయ్యి వాడుతున్నాం. నెయ్యి అంతగా ఇష్టపడని వాళ్ళు దీన్ని పూర్తిగా నూనెతో చేసుకోవచ్చు, లేకపోతే సగం నూనె సగం నెయ్యి కూడా వాడి చేసుకోవచ్చు. 1/4 కప్పు నెయ్యి ప్యాన్లో వేసి స్టవ్ మీద పెట్టి వేడి చేసుకున్న తర్వాత మనం కొలిచి ఉంచుకున్న శనగపిండిని జల్లెడలో వేసుకుని జల్లించి వేసుకోండి. అలా వేస్తేనే మనకి ఉండలు రాకుండా శనగపిండి వేపడానికి ఈజీగా ఉంటుంది. శనగపిండిని మనం మంచి అరోమేటిక్ స్మెల్ వచ్చేంత వరకు వేపుకోవాలి. 10 నుంచి 12 నిమిషాల పాటు ఈ శనగపిండిని మనం నేతిలో ఫ్రై చేసుకోవాలి. ఎటువంటి పచ్చివాసన లేకపోతేనే మనకి లడ్డూలు అనేది రుచిగా వస్తాయి. బయట మార్కెట్లో అయితే తొక్కుడు లడ్డూకి కలర్ వేస్తారు. ఇక్కడైతే మనం కలర్ అనేది వేయం. బాగా వేగినట్టు అనిపించినట్టయితే కొంచెం నీళ్లు చిలకరించండి. ఇలా బబుల్స్ వచ్చాయి అంటే మనకి శనగపిండి వేగిపోవడానికి రెడీగా ఉందని అర్థం. 2-3 నిమిషాలు వేపుకుని స్టవ్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకుని కాసేపు చల్లారబెట్టుకోండి. ఇప్పుడు పంచదార పాకం తయారు చేసుకోవడానికి 1/4 కప్పు పంచదార ఒక ప్యాన్లో వేసుకోండి. అలాగే పంచదార వేసిన అమౌంట్లో సగం వాటర్ వేసుకుని పంచదార పాకం ప్రిపేర్ చేసుకోవాలి. పంచదార పాకంలో కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది. పంచదార పాకం అయితే మనకి తీగ పాకం రావాలి. తీగ పాకం అంటే ఫస్ట్ మనకి పాకం జిగురుగా వచ్చిన తర్వాత స్టేజ్లో తీగ పాకం అనేది వస్తుంది. 2 వేళ్ల మధ్య మనం టెస్ట్ చేసి చూస్తే తీగలా వస్తుంది. అలా కాకుండా ఈజీగా తెలుసుకోవాలంటే మనకి స్పూన్ నుంచి పాకం వేసిన తర్వాత లాస్ట్ డ్రాప్ అనేది తీగలా సాగుతుంది. ఇలా అయిన తర్వాత పాకం మనం స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా వేయించి ఉంచుకున్న శనగపిండి మిశ్రమంలో వేసుకోవాలి. ఇక దీన్ని స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. పాకం శనగపిండి మిశ్రమంలో వేసిన తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇది కొద్దిసేపు చల్లారిందంటే లడ్డూ చేయడానికి వీలుగా ఉండే కన్సిస్టెన్సీలోకి వెళ్ళిపోతుంది. 20 to 30 మినిట్స్ అయినా మనకి ఇది కూల్ అవడానికి టైం పడుతుంది. చూడండి, స్లోగా ఇది చిక్కగా మారి లడ్డూ చేయడానికి వీలుగా ఉండే అంత కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. ఆ టైంలో మనం లడ్డూలు చేసుకోవచ్చు. సో మనకి చల్లారి ఎలా అయిందో చూసారు కదా. ఇప్పుడైతే మనం లడ్డూలు చేసుకోవచ్చు. నార్మల్గా తక్కుడు లడ్డూలా అంటే జంతికల్లా చేసి దాన్ని మిక్సీ చేసి పెద్ద ప్రాసెస్ అనేది ఉంటుంది. కానీ ఈ ప్రాసెస్లో చేసినట్టయితే నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోయేంత రుచిగా ఉండే తక్కుడు లడ్డూలు రెడీ అయిపోయినట్టే. దీనిపై మనం స్వీట్ షాప్లో లాగా సిల్వర్ లీఫ్ అంటించుకోవచ్చు. చూసారు కదా, సాఫ్ట్ అండ్ మౌత్ మెల్టింగ్ తక్కుడు లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఈసారి మీరు సంక్రాంతికి సున్నుండలతో పాటు ఈ తక్కుడు లడ్డూలు కూడా చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇలాగే మరిన్ని సంక్రాంతి పిండి వంటల వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయి. అవి కూడా వాచ్ చేయండి. మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.